ప్రీవియస్ రీల్లో తెలుసుకున్నాం రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కామన్ నాలెడ్జ్, గుండె జబ్బుకి రిస్క్ ఎట్లా తెలుస్తుంది? కొలెస్ట్రాల్ లెవెల్స్ చేస్తే తెలుస్తుంది. అయితే మీకు విషయం తెలుసా, రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆ టెస్ట్ అస్సలు పనిచేయకపోవచ్చు. దీని గురించి రీల్లో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ప్రత్యూష. నేను ఒక MD/DM రుమటాలజిస్ట్ని ఫ్రమ్ ప్రత్యూష రుమటాలజీ కేర్ గుంటూరు. అందరికీ కామన్ అండి నాలెడ్జ్. సో మనకి గుండె జబ్బు వచ్చే ప్రమాదం ఉందా? ఓకే, ఫస్ట్ వెళ్ళి కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకుందాం. కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటే మేబీ రిస్క్ ఉండకపోవచ్చు అని. కొంతవరకు అది కరెక్టే. డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల్లో అట్లానే అవుతుంది. బట్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఒక చిన్న మెలిక ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న పేషెంట్స్కి శరీరంలోని కొన్ని రసాయనాల వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి తక్కువగా చూపిస్తాయి. దాన్నే మేము పారాడాక్సికల్ లిపిడ్ ప్రొఫైల్ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువ ఉన్నా సరే, కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్న వాళ్ళకన్నా కూడా గుండె జబ్బు వ్యాధి బారిన పడే అవకాశం చాలా ఎక్కువ. సో కొలెస్ట్రాల్ టెస్ట్ ఒక్కటి చేయించి నాకు బాగుంది, గుండె జబ్బు వచ్చే ఇబ్బంది లేదు అని అనుకోవద్దు. దానికి వేరే రకమైన టెస్ట్ అవసరం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ECG కావచ్చు, ట్రెడ్మిల్ టెస్ట్ కావచ్చు, వాటిలో ఏమైనా డౌట్ వస్తే యాంజియోగ్రామ్ కావచ్చు. ఇట్లాంటివి చేస్తే తప్ప నిర్ధారణగా మీరు ఎటువంటి ప్రమాదంలో లేరని చెప్పలేము.